ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబ్లెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మానసిక రుగ్మతలు దూరం చేసుకోవడానికి చంద్రప్రీతి తప్పనిసరి. చంద్రప్రీతి శివానుగ్రహం ద్వారా ఏర్పడుతుంది. మరి 12 రాశుల వారు ఈశ్వరుణ్ణి ఈరోజు ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు 26వ తేదీన జన్మించిన వారు లక్షణాలు ఎలా ఉంటాయి, వారి జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి నియమాలు పాటించాలో పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. రుణ బాధల నివారణకి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో నేటి పరిహార ప్రక్రియలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ త్రయోదశి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగిస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం ఇందువారం లేదా సోమవారం ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, చంద్రజపం, అన్నదానం, వస్త్రదానం, గోసేవ ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా మానసిక ప్రశాంతతని కలిగిస్తాయి, చంద్రప్రీతికి దోహదపడతాయి. ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. కృత్తికా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి, శని యొక్క యుతి ఉంది కాబట్టి ఇది ప్రతికూలతను కూడా కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి సూర్యజపం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శని జపం వంటివి ఉపకరిస్తాయి. ఈ రోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేటువంటిది జీవితంలో ముఖ్యమైనటువంటి సాధనం. ఇది ఈశ్వర ప్రీతి ద్వారా లభిస్తుంది. ఈశ్వర అనుగ్రహం కావాలంటే ఈశ్వరానికి చేసేటువంటి పూజలు, అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈశ్వర అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో జాప్యాలు ఏర్పడతాయి. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యసాధన అన్ని రంగాల వరకు తప్పనిసరి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ ఉన్నప్పటికీ అంతిమ విషయాలు కూడా సాధించగలుగుతారు. ఆర్థిక పురోభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఊరట లభిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు వ్యాపార రంగం వారికి పరిష్కారాలు లభిస్తాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలు తప్పనిసరి. ఉద్యోగస్తులు ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తప్పనిసరి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో క్రీడారంగం వారికి విభేదాలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు ఈశ్వరుని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అరుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. క్రమశిక్షణతో ఆశించినటువంటి విషయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభ ప్రయత్నాలు గృహరీత్యా కలిసి వస్తాయి.
సాహిత్య రంగం వారికి అనువైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. కళారంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభ్యమవుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి నూతన ప్రణాళికలు ఉపకరిస్తాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో వైద్య వృత్తి వారికి ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు ఈశ్వరుని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది, క్రమశిక్షణ విద్యాపరంగా లోపిస్తుంది. మహిళలు కఠిన పరీక్షలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలత ఉన్నప్పటికీ క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి విషయంలో వ్యాపార రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచన సంపత్తి విద్యార్థులకి తగ్గుతుంది. పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలు గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కొనసాగించినప్పటికీ ఆందోళన, అలజడి కూడా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. శత్రు భీతి కూడా తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. అవమానకర సంఘటన నుంచి బయటికి రాగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తే విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఖర్చులు కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు ఆరోగ్యపరంగా కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో క్రీడారంగం వారికి ప్రతికూల పరిస్థితులుంటాయి. విభేదాలను దూరం చేసుకోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా గ్రహశాంతి ఏర్పడుతుంది. విజయాలు తథ్యం. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను చకచక పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విలువలతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా లభిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్వయం శక్తితో రాణించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. బ్యాంకింగ్ రంగం వారికి ఉత్తేజం ఏర్పడుతుంది. కార్యక్రమాల్ని క్రమశిక్షణతో పాటించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు ఈశ్వరుని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. మానసిక ధైర్యం ఏర్పడుతుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. రాజకీయ లబ్ధి రాజకీయ రంగం వారికి ఏర్పడుతుంది. పారిశ్రామిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి సమస్యలు వచ్చినప్పటికీ అధిగమించగలుగుతారు. విద్యార్థులకి సులభ రీతిలో అవగాహనతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విషయాలు సిద్ధిస్తాయి. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. విశేష వస్తు నిర్వహణ ద్వారా
ప్రగతి సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో బిల్వదళాలతో పూజించడం ద్వారా విశేష ద్రవ్య ప్రాప్తి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతను దూరం చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ ఆనందకర పరిస్థితులు గృహరీత్యా పొందగలుగుతారు. శుభ సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా శ్రమ తగ్గుతుంది. విజయాలు దగ్గరవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఆర్థిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా అనుకూల పరిస్థితుల్ని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన ఆస్తుల సేకరణ వంటివి ఉపకరిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోగలుగుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. నూతన అంశాలు పారిశ్రామిక రంగం వారు పరిగణలోకి తీసుకుని విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారు ప్రగతి సాధించగలుగుతారు. ఆలోచన విధానంలో మంచి మార్పులు విద్యార్థులకి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపారపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆలోచన విధానంలో స్థిరత్వం తగ్గుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వెనంటి ఉంటాయి. ప్రతికూల పరిస్థితుల్ని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయం తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి లోపిస్తుంది. మహిళలు ఆరోగ్యపరమైనటువంటి చర్యల ద్వారా మాత్రమే ఆరోగ్య రక్షణని పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలతని కలిగిస్తాయి. విస్మయాలు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుని విభూతితో అభిషేకించడం ద్వారా ఉత్తమ జ్ఞానం లభిస్తుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఒత్తిడిని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆనందకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. కృషితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. ఆర్థిక విషయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు మాత్రం కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుని తేనెతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. అలజడిని నియంత్రించేటువంటి ప్రణాళికలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి.
నూతన కార్యక్రమాలు గృహరీత్యా మాత్రం ప్రారంభించగలుగుతారు. ఒత్తిడిని దూరం చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలు సఫలీకృతులవుతారు. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా దక్కుతాయి. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. క్రమశిక్షణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరించినప్పటికీ ఆశించినటువంటి ఆదాయాన్ని వెంటనే పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆవు పాలతో అభిషేకించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తే ఆలోచన సంపత్తి ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకి ప్రోత్సాహం లభిస్తుంది. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు లభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కూడా కలిసి వస్తాయి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఏర్పడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకున్నవి సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. రుణ బాధల నివారణకి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో నేటి పరిహార ప్రక్రియలో తెలుసుకుందాం. శుక్రవారం నాడు వైభవలక్ష్మీదేవి యొక్క ఆరాధన రుణ బాధల్ని దూరం చేస్తుంది. వైభవలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో సుగంధ పుష్పాలతో ఆరాధించి బెల్లం పాలు కలిపినటువంటి నైవేద్యాన్ని నివేదన చేయడం ద్వారా రుణ విముక్తి ఏర్పడుతుంది. ప్రశాంతత కలుగుతుంది. 26వ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వారి జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. 26వ తేదీన జన్మించిన వారిపై శనిగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో 26వ తేదీన జన్మించినటువంటి వారు అప్రమత్తంగా ఉండాలి. నీలపు వర్ణ దుస్తుల్ని శుభకార్యాలు ఇతర ముఖ్య సందర్భాల్లో ధరించడం వల్ల వీరికి మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరైనా ధనం అప్పుడైతే కాదనలేనటువంటి మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. సహనం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి గొప్ప లక్షణం వీరికి ఉంటుంది. సుఖ సంతోషాలు కూడా ఉంటాయి. తమ తెలివితేటలతో నైపుణ్యంతో ముందుకు వెళ్తే 26వ తేదీన జన్మించిన వారికి విజయాలు వేగవంతంగా లభిస్తాయి. అన్ని విషయాల్లో అభిష్టాలు ఎక్కువగా ఉంటాయి. సున్నిత మనస్కులు కూడా వీరు. గ్రహాధిపతి శని శాంతి కోసం ప్రతి శని త్రయోదశి నాడు నల్ల నువ్వులు పాదరక్షలు దానం చేయడం ద్వారా వీరికి శుభ ఫలితాలు ఏర్పడతాయి. జీవితంలో మరింత అభివృద్ధిని సాధించాలంటే ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన వీరికి ఉపకరిస్తుంది. నవగ్రహ మండపంలో శనివారం నాడు శని విగ్రహానికి నల్ల వస్త్రాన్ని భక్తి శ్రద్ధలతో వీరు సమర్పించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో అభ్యున్నత స్థితిని చేరాలని అనుకుంటాడు. చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో లాభదాయకమైన ప్రభావాలు ఉండాలని కోరుకుంటాడు. ఆయుష్ ఆరోగ్యం కోరుకుంటారు. ఇవన్నీ మనిషికి సహసిద్ధమైన కోరికలే. ఈ కోరికలన్నీ కూడాను త్వరగా తీరాలి అంటే వాస్తుశాస్త్రరీత్యా ఏం చేయాలి? వాస్తు సరైనదిగా ఉండాలి. ఉండేటువంటి అద్దెళ్ళైనా సరే లేక సొంత ఇళ్ళైనా సరే వాస్తు శాస్త్రరీత్యా సరిగా ఉందా లేదా, మా ఇంట్లో అమర్చిన వస్తువులు సరిగా ఉన్నాయా లేదా, నేను ఆచరించేటువంటి విధి విధానం ఎట్లా ఉంది అని ఆలోచించుకోవాలి. ఉన్నతమైనటువంటి అభివృద్ధికి మార్గాన్ని ఏర్పరిచేది ఎవరండి? సర్వాంతర్యామి కదా. అందుచేత మీరు వీలైనంత వరకు కూడాను ప్రతినిత్యం మీ ఇంట్లో ఉండేటువంటి కొలిచేటువంటి దేవునికి రోజు
ఓ పూలమాల తాజాది. ఆ పూలమాల మనస్ఫూర్తిగా సమర్పించడం వల్ల అదృష్టం తప్పనిసరిగా పట్టి తీరుతుంది. ఈ పూలమాలకు అంత మహిమ ఉంది. ఎందుచేతంటే అసలే మార్గశిర మాసం, గోదాదేవి తిరుప్పావై ప్రవచనాలు అన్నీ కూడా వింటూ ఉన్నటువంటి తరుణం. స్వామివారి యొక్క అంతర్యామి తత్వంలో దాగిన మధురమైన తత్వం ఎక్కడ వచ్చింది అంటే, గోదాదేవి వాళ్ళ నాన్నగారు నిత్యం చక్కగా రంగనాథునికి సమర్పించేటువంటి ఆ పూలమాలను ఆమె కూడాను అలా వేసుకొని స్వామివారికి ప్రేమైక స్వరూపతత్వాన్ని మనస్సు నిండా నింపుకొని చెప్పేటువంటి తిరుప్పావైలో దాగిన పరమార్థాలు కదా. ఆ దండ స్వామివారికి సమర్పిస్తే స్వామివారు ఆనందపడి ఆ గోదాదేవికి మోక్షాన్నిచ్చాడు. ఈ దండకే ఇంత శక్తి ఉంటే మనం నిత్యం కూడాను మన ఇంట్లో మరో 4 రోజుల్లో ఆ తిరుప్పావైకి సంబంధించినటువంటి ధనుర్మాస విధి విధానాలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో తులసిమాల కానీ చక్కటి పూలమాల చక్కగా అల్లి గుచ్చి మీ ఇంట్లో ఉండేటువంటి పరమాత్మకు సమర్పించి చూడండి. మీకు అభ్యున్నతమైనటువంటి ప్రభావాలు ఏర్పడతాయి. సర్వాంతర్యామి యొక్క ఆశీస్సులు చాలా చక్కగా కలిగి తీరుతాయి అంటోంది వాస్తుశాస్త్రం. మనం చేసేటువంటి చక్కటి పనుల వల్లే మనకు యోగం సిద్ధిస్తుంది అనే విషయం ఇక్కడ. ఉదయాన్నే నిద్ర నుంచి లేవటం, శుభ్రంగా ఇంటి వాకిలి చిమ్మి ముందు భాగాన గృహిణి ఆ రంగురంగుల రంగవల్లులు అమర్చి దాంట్లో ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలు పెట్టడం, ఆ గడపకి పసుపు కుంకుమ రాయటం, ఆ గడపకి తోరణం కట్టడం, ఆ కృష్ణ పరమాత్మకు సంబంధించిన భక్తి గీతాలు ఆలాపన చేస్తూ ఆ పూజా మందిరంలో కూడాను అటుకులు పాలు కలిపి స్వామివారికి నివేదనగా సమర్పించడం, ఇవన్నీ చేసి చూడండి. తెలియని అదృష్టం మీ ఇంట అడుగు పెడుతుంది. ఇది నగ్న సత్యం. ఎందుకంటే మనందరినీ పాలించేటువంటి జగన్నాటక సూత్రధారుడు పైన చూస్తూ ఉన్నాడు కదా. ఆయన తన దివ్యానుగ్రహాన్ని మన గృహం పైన ప్రసరింపజేయటానికి ఇది చాలా చక్కటి సూత్ర ప్రాతిపదిక. సుఖ సంపన్నత అనేటువంటిది ఎలా వస్తుంది? ప్రతి వ్యక్తి కోరుకునేది సుఖంగా ఉండాలి, సంపన్నతతో ఉండాలి అని కదా. అశోక వృక్షపు ఆకులు, మామిడి ఆకులు, గన్నేరు ఆకులు వీటిని దారంతో తోరణంగా తయారు చేసుకుని ఆ తోరణాన్ని ఇంటి ముఖద్వారానికి కట్టాలి. సుఖ సంపన్నతతో పాటు శాంతి కూడా వర్ధిల్లుతుంది, శాంతి తత్వం విరాజిల్లుతుంది. అందరూ ఆనందంగా మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారు. మన భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి కూడా ఈ నమ్మకం ఉంది. దీన్ని ఆచరించే వారికి దాని యొక్క పరమార్థం చక్కగా తెలుస్తుంది. ఇది వాస్తుశాస్త్రరీత్యా కూడా చాలా ముఖ్యమైనటువంటి విశేషాంశం. శత్రువుల వల్ల కష్టాలు ఎక్కువ అవుతున్నాయండి అని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉంటారు. శత్రువులు ఎందుకు వస్తారు? అందరితో మనం చక్కగా మాట్లాడి చక్కగా మర్యాదగా ప్రవర్తిస్తే. కానీ ఓర్వలేని వాళ్ళు శత్రువులు కావచ్చు ఒక్కొక్కసారి. ఆ ఓర్వలేని తనం చూసి శత్రుత్వం పెంచుకునేటువంటి వాళ్ళ యొక్క ప్రభావం నుంచి మనం బయలుపడాలంటే వెండితోటి చిన్న చేప బొమ్మ తయారు చేసి ఆ చేప బొమ్మను మీరు పడుకునేటువంటి పడక గదిలో మీ యొక్క పరుపు కింద ఉంచుకోండి. అలా కనుక ఉంచుకొని మీరు నిద్రించినట్లయితే తప్పనిసరిగా అంతఃశత్రు ప్రభావం అనేటువంటిది తొలగిపోతుంది. అలాగే పిల్లలు ఏడుస్తూ ఉంటే గుక్కబట్టి రాత్రిపూట భయపడి 5 ముఖాల రుద్రాక్ష వాళ్ళు పడుకునేటువంటి పక్క కింద తిండు కింద ఉంచండి. తప్పనిసరిగా భయపడకుండా నిద్రిస్తారని కూడా శాస్త్రం. అక్కడ విష్ణువు వీళ్ళిద్దరే కదా మనని పరిపాలిస్తుంది. సర్వాంతర్యామి తత్వంలో విరాజిల్లుతున్నారు. ఉప్పు, వంటగదిలో ఉప్పు ఉందే, ఆ ఉప్పుని
అలా చేతిలో తీసుకొని దిష్టి ఉన్నటువంటి పిల్లలకు 3 సార్లు అలా అలా తిప్పేసి థు అని చెప్పేసి అవతల బారేస్తే దిష్టి దోషం పోతుంది. వేడి నీటిలో ఉప్పు వేసి కాళ్ళు మంటలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ నీటిలో పెట్టుకుంటే మంటలన్నీ కూడాను పటాపంచలైపోతాయి. నరఘోష నర దృష్టి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఆదివారం నాడు కల్లుప్పు కొద్దిగా నీటిలో వేసుకొని స్నానం చేస్తే నరఘోష పోతుంది. ఇంత దివ్యవంతమైనటువంటి గుణప్రభావం ఉప్పులో దాగింది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా నిద్ర పట్టక అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళు ఉప్పు కలిపినటువంటి నీటిని ఒక గ్లాసులో తీసుకొని తను పడుకునేటువంటి పక్కకు తలవైపున ఉంచి పడుకుంటే త్వరగా నిద్ర పడుతుంది అని కూడా శాస్త్రం. అందుకే నదులన్నీ కూడాను సముద్రుని చేరతాయి అన్నారు. మనకి ముఖ్యమైన పర్వదినాల్లో సముద్ర స్నానం చేయమన్నారు. సముద్ర స్నానం చేస్తే ఇలాంటి రుగ్మతలన్నీ కూడాను పటాపంచలవుతాయి అని చెప్పేసి అనారోగ్య సమస్యలు, నరఘోష, ఆర్థిక దుస్థితి, ఉపద్రవాలు ఇవన్నీ కూడాను తొలగిపోతాయి. కాబట్టే కార్తీక పూర్ణిమ, మార్గశిర పూర్ణిమ ఇవి కూడాను చాలా విశేషంగా చెప్తారు సముద్ర స్నానానికి. అందుచేత ఇల్లు తుడుచుకునేటప్పుడు బకెట్ నీళ్ళల్లో కొద్దిగా కల్లుప్పు వేసి మీరు ఇల్లు గనక తుడిచి చూడండి, చాలా విశేషవంతమైన సద్గుణ తత్వం వస్తుంది మీ గృహానికి. అంటే అదృష్టం కలిసి వస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. జమ్మి చెట్టు మీద ఉన్నటువంటి ఆయుధాల్ని తీసుకుని బయలుదేరి వస్తున్నటువంటి అర్జునుణ్ణి గుర్తించాడు ద్రోణాచార్యుల వారు. దుర్యోధనాదుల వంక తిరిగి ఒక మాట అంటున్నాడు. ఈతనితోడి కయ్యమున కియ్యకొనందగువార లస్మదీయాతత సేనలో కలుగుటారయ సంశయము ఎల్లభంగి గోవ్రాత నివర్తనంబు సుకరంబ కిరీటికి ఇతండు రుద్రునిం ప్రీతుని చేశనా వినమే పెంపెసలారెడు బహుసంపదన్. ఆ చుట్టూ ఉన్నటువంటి కౌరవుల వంక తిరిగి సుస్పష్టంగా ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఇతనితో యుద్ధం చేయడానికి యథార్థానికి మన సైన్యంలో తగినటువంటి వీరులు లేరు. అంత గొప్ప వీరుడు అటువంటి అర్జునుడు ఇవాళ యుద్ధానికి బయలుదేరి వస్తున్నాడు. మనం చాలా తేలిగ్గా అతన్ని గెలుద్దాం అనుకోవడం పేరాశ. పైగా ఇప్పుడు ఇతను వస్తున్నటువంటి ప్రయోజనం ఈ గోవులన్నింటినీ కూడా మళ్లించి మళ్ళీ విరాట నగరం వైపుకి తీసుకుని వెళ్ళడం. అది అతనికి చాలా పెద్ద కష్టంతో కూడుకున్న పని ఏం కాదు, సునాయాసంగా సాధించగలడు. ఇతండు రుద్రునిం ప్రీతిని చేసిన వినమే, పరమేశ్వరుడంతటి వాడితో యుద్ధం చేసి పరమశివుడు సంతోషపడేటట్టుగా ప్రవర్తించిన వాడు అని మనం వింటున్నాం. అంత గొప్ప వాడితో యుద్ధం చెయ్యగలిగినటువంటి మనగాడు మన పక్షంలో ఎవరున్నారు కనుక పెంపసలారెడు బహుసంపదన్, ఆయన యొక్క పేరుకెక్కిన బాహుసంపద చేత ప్రఖ్యాతమైనటువంటి ఆ బాహు పరాక్రమం చేత సునాయాసంగా ఈ అరివీరులందరినీ శత్రువీరులందరినీ కూడా జయించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. అటువంటి వాడు వస్తున్నాడు. కాబట్టి మనం చాలా తేలికగా గెలుస్తాము అనేటటువంటి భావనతో ఉండకూడదు. మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా పరాకుగా ఉండండి అని చెప్పాడు. ఈలోగా ఆయన వస్తున్నాడు అని చెప్పినప్పుడు కర్ణాదులకు కోపం వచ్చింది. ఆ అర్జునుడు ఎంత గొప్పవాడా,
మేమంత యుద్ధం చేయలేని వాళ్ళమా? ఏమిటి అర్జునుడు వచ్చేస్తున్నాడు, మేమెవరం యుద్ధం చేయలేమన్నట్టుగా మాట్లాడుతున్నావేమిటి గురుదేవా? నీకెప్పుడు అర్జునుడు అంటే పక్షపాతం, అందుకని అర్జునుడిని గొప్ప చేసి మాట్లాడతావు అని వెంటనే కర్ణుడు దుర్యోధనుడు కూడా ఆ ద్రోణాచార్యుల వారిని నింద చేసే ప్రయత్నం చేశారు. దుర్యోధనుడైతే చాలా సంతోషంతో ఒక మాట అన్నాడు, నిజంగా మీరు చెప్పినట్టు అర్జునుడే యుద్ధానికి బయలుదేరి వస్తుంటే అంతకన్నా శుభవార్త మనకేముంటుంది? ఎందుచేత అంటే అతను బయటికి వచ్చేస్తున్నాడు అంటే అజ్ఞాతవాస భంగం అయిపోతోంది. అజ్ఞాతవాస భంగం అయిపోయింది అంటే వాళ్ళు మళ్ళీ అరణ్యవాసం చెయ్యాలి, అజ్ఞాతవాసం చెయ్యాలి. ఆ కారణం చేత రాజ్యం నాకు శాశ్వతంగా చిక్కినట్లు, ఇంతకన్నా సంతోషించడానికి ఏముంటుంది అన్నాడు. ఈలోగా ఆ బయలుదేరినటువంటి అర్జునుడు అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేశాడు. కపిధ్వజం వచ్చింది. ఆ కపిధ్వజం చుట్టూ అనేకమైనటువంటి భూతగణములు ఆవహించి ఉన్నాయి. ఆయన ప్రార్థన చేస్తే చేతిలోకి దేవదత్తమనే శంఖం వచ్చింది. ఒక్కసారి ఆ గాంధీవాన్ని చేత పట్టుకుని శంఖాన్ని పూరించాడు. ఆయన ఆ శంఖాన్ని పూరించి అల్లెత్రాడు మ్రోగించేటప్పటికీ సప్త సముద్రములు కూడా తిరుగుడు పడ్డాయి. అందులోంచి వచ్చేటటువంటి శబ్దము అంత తేలికగా భరించడానికి యోగ్యమైన రీతిలో ఉండదు. 7 కులపర్వతాలు కూడా ఊగిపోయాయి. భూమి కదిలిపోయింది. దిక్కులన్నీ కూడా ప్రతిధ్వనించాయి. అమరావతి ఉలిక్కి పడింది. అమరావతి అంటే దేవతల యొక్క రాజధాని. దేవతలందరూ కూడా ఉలిక్కి పడ్డారు. పాతాళలోకం వరకు ఉన్నటువంటి సమస్త జీవరాశి కూడా తటాలును ఉద్విగ్నత పొందారు. ఏమింత భయంకరమైనటువంటి శబ్దం వచ్చిందని. అలాగే గ్రహాలు తారకలు అన్నీ కూడా కదిలిపోయి అపారమైనటువంటి తపశ్శక్తితో నిష్టలో ఉన్నటువంటి బ్రహ్మగారు చటుక్కున ఉలిక్కి పడ్డాడు, ఏమీ ధ్వని అని. అలాగే గుర్రాలు ఆ శబ్దాన్ని విని ముందుకి ప్రయాణం చెయ్యలేక ఎక్కడ ఉన్నవి అక్కడే స్పృహ తప్పి నేలపడిపోయి, ఆ సారథ్యం చేస్తున్నటువంటి అర్జునుడు ఆ శబ్దం విని తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. అర్జునుడు పట్టుకున్నటువంటి గాంధీవం యొక్క అల్లెత్రాడుని టంకారం చేస్తే, ధ్వని చేస్తే అందులోంచి ఉత్పన్నమయ్యేటటువంటి శబ్దం అంత భయంకరంగా ఉంటుంది. ఆయన దేవదత్తాన్ని పూరిస్తే అమరావతి వరకు ఉలిక్కి పడింది అంటే, ఆ సైన్యమంతా చేష్టలుడిగిపోయింది అంటే ఎంత పౌరుష ప్రతాపములున్నవాడో, ఎంతటి తేజోమూర్తియో. ఆయన తన యథాస్వరూపంతో యుద్ధానికి వస్తే అసలు ఆ తేజస్సుని తట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. అటువంటి వాడు బయలుదేరి వచ్చేస్తున్నాడు. వస్తున్నప్పుడు ద్రోణాచార్యుల వారికి ఇక ఏ విధమైన సందేహం లేకుండా స్పష్టమైపోయింది, వస్తున్నవాడు నిస్సందేహంగా అర్జునుడే. అందుకని ఆయన వెంటనే తన చుట్టూ ఉన్న వీరులతో అన్నాడు, శ్రవణపుటంబులు వ్రయ్యంగదాకి సంక్షోభంబుగా వించె గుణముమ్రోత బ్రహ్మాండ భాండంబు పగిలించి భూత నిశ్చైతన్యమునరించె శంఖరవము గగన భాగం బెల్ల క్రప్పి క్రాలుచు బెగడరించే ఉగ్రంపు పడగపరపు మిరిమిట్లు కొని చూట్కి పరివోవ వెలిగి పరిభ్రాంతి చేసే కిరీటకాంతి తెల్లమిది గాండివంబును దేవదత్తమును కపిధ్వజమును వాసవుని వరమున కన్న మకుటంబునగు వేర కొన్ని అయినా ఉజ్వలాద్భుత భంగులై ఉన్ని ఇట్లు. ఇక్కడ ఉన్నటువంటి సమస్త భూతకోటి యొక్క కర్ణభేరి బద్దలైపోయి ఏదీ వినపడనంతగా చెవులు చిల్లులు పడిపోయేటట్టుగా అంత గొప్ప శబ్దము ఉత్పన్నమైంది అంటే అది ఖచ్చితంగా అర్జునుడు గాంధీవాన్ని చేత పట్టుకున్నప్పుడు చేసినటువంటి అల్లెత్రాటి మ్రోత. అలాగే ఈ బ్రహ్మాండ భాండమంతా కూడా పగిలిపోయేటట్టుగా అంత శబ్దం వచ్చింది శంఖంలోంచి అంటే అది ఖచ్చితంగా అర్జునుడు పూరించినటువంటి దేవదత్తం. అలాగే ఆకాశమంతా కూడా పచ్చటి రంగుతో కప్పబడిపోయి అందులోంచి వస్తున్నటువంటి కాంతులను చూడడానికి కన్నులకు శక్తి సరిపోవట్లేదు. అంత ప్రబలమైనటువంటి కాంతులు వస్తున్నాయి అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు, అగ్నిదత్తమైనటువంటి కపిధ్వజము యొక్క కాంతులు.
ఆ ధ్వజం మీద హనుమ ఆవహించి ఉంటారు. ఆ కపిధ్వజం యొక్క కాంతులు అలా వస్తున్నాయి. అలాగే మనందరి యొక్క కన్నులు కూడా మిరిమిట్లు కమ్ముతున్నాయి. ఎవరికీ కూడా అసలు కనిచూపు పనిచేయట్లేదు అంటే అంత గొప్ప కాంతితో వెలిగిపోతుంది అంటే అది దేవేంద్రుడి ప్రీతి చెంది ఇచ్చినటువంటి కిరీటం. అందుకే ఇవన్నీ కూడా అపారమైనటువంటి శబ్దానికి కాంతికి ప్రతీకలు. ఇవి తెల్లమిది గాండివంబును దేవదత్తమును కపిధ్వజమును వాసవుని వరమున కన్న మకుటంబునగు. ఇవి చూస్తే అర్థమైపోతోంది ఆయన పట్టుకున్న గాంధీవం, ఆయన పూరించినటువంటి దేవదత్తం, అది కపిధ్వజం, అది ఆయన పెట్టుకున్న కిరీటం. మనిషి చేష్టలుడిగిపోయాడు అంటారు. అంటే అన్ని ఆలోచనలు స్తంభీభూతమై తొందరగా స్ఫురణశక్తి పనిచేయదు. అంత తొందరగా స్ఫురణశక్తి పనిచేయకపోవడానికి కారణం ఏమిటంటే కళ్ళల్లోకి చాలా విపరీతమైన వెలుగు కొట్టిందనుకోండి, కళ్ళు తట్టుకోలేనంత వెలుగు కళ్ళ మీదకి కొట్టిందనుకోండి, మీరు ఉత్తర క్షణం ఆ వెలుతురిని తప్పించినా కాసేపు ఏం కనపడదు, చీకటిగా ఉంటుంది. ఆ వెలుతురు అంత కళ్ళ మీద పడిందనుకోండి, యథార్థానికి అది స్ఫురణశక్తి మీద పనిచేస్తుంది. జ్ఞాపకం రావలసిన విషయం అంత తొందరగా జ్ఞాపకానికి రాదు. అలాగే చెవులు బ్రబ్బలైపోయేటంతటి శబ్దం వినపడిందనుకోండి, మనిషి ఉద్విగ్నతని పొందుతాడు. అంత శబ్దం వినపడితే ఒక్క క్షణం పాటు ఏ ఆలోచన కలగదు. సరికదా, ఒక్కొక్కసారి గుండె కూడా ఆగిపోతుంది. అందుకే వేదంలో పిడుగుపాటు గురించి కొన్ని విషయాలు వర్ణిస్తారు. వర్షం పడేటప్పుడు పిడుగులు పడనటువంటి వర్షం పడాలి అని చెప్పి వసంత ఋతువులోనే ప్రత్యేకంగా ఒక హోమం చేస్తారు. ఎందుకని అంటే వర్షం పడినప్పుడు పిడుగులతో పడిందనుకోండి, దాని వలన చాలా విశేషమైన జననష్టం కలుగుతుంది. ఒకటి చాలా భయం వేస్తుంది. ఒకటి పిడుగుపాటు అంత సంతోషకరంగా అబ్బాయి ఎంత బాగుందో రండి పిడుగు పడితే అని ఎవరనరు. మెరుపు వస్తే బాగుంటుందేమో కానీ పిడుగు పడితే భయంకరంగా ఉంటుంది. ఆ మెరుపు కూడా తటిల్లత అని కళ్ళ ముందు పెద్ద మెరుపు మెరిసిందనుకోండి, కాసేపు కళ్ళు పనిచేయవు, అప్పుడు ఆలోచన రాదు. అసలు అర్జునుడు యుద్ధానికి వస్తున్నాడు అంటే కన్నులు పనిచేయకుండా చెయ్యగలిగినటువంటివి కొన్ని ఉంటాయి. ఆయన కిరీటపు కాంతి ఎలా ఉంటుంది, ఆ కాంతిలో అసలు అర్జున దర్శనమే అవ్వదు. ఎందుకంటే ఆయన తెల్లటివాడు, ఆ తెల్లటివాడి మీద ఆ పచ్చటి కాంతులు అలా కప్పేస్తాయి. ఆ పైన కపిధ్వజం, దాని కాంతులు ఆకాశాన్ని అంతటినీ కప్పుతాయి. ఆ పట్టుకున్నటువంటి గాంధీవపు వింటి నారిని టక్కారం చేస్తే అందులో ఉంచొచ్చేటటువంటి శబ్దము అంత గొప్పగా ఉంటుంది. ఇది చాలదన్నట్టు ఆ దేవదత్తాన్ని పూరించినప్పుడు వచ్చేటటువంటి శంఖధ్వని అంత గొప్పగా ఉంటుంది. శంఖాన్ని పూరించినప్పుడు వచ్చినటువంటి శబ్దము వినపడితే జయమునకు పిలుపు. శంఖారావం వినపడింది, శంఖం బాగా పూరించగలిగారనుకోండి, అపధ్వనులు లేకుండా శంఖాన్ని పూరిస్తే జయాన్ని పిలుస్తున్నారు అని గుర్తు. అందుకే మీరు యుద్ధాలు గురించి వివరించినటువంటి సందర్భాలు చదవండి, ఎవరెవరు ఏ శంఖాన్ని పూరించారో చెప్తారు. శంఖం లేకుండా వెళ్ళరు. శంఖాన్ని పూరించారు అంటే విజయానికి గుర్తు. ఏ ఇంట శంఖనాదం వినపడుతుందో ఆ ఇంట విజయ పరంపర ఉంటుంది అని. ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. శంఖాన్ని పూరిస్తే దేవతలకి పిలుపు, జయమునకు పిలుపు. శంఖాన్ని పూరిస్తే ఘంటానాదం చేస్తే దేవతలకి పిలుపు. కంచం మీద మామిడి మండతో కానీ లేదా ఏదైనా ఓ గరిట పట్టుకుని కానీ చప్పుడు చేస్తే పితృదేవతలకి పిలుపు. అందుకే వివాహాది క్రతువులలో నాందీశ్వరార్థమని చేస్తారు. చేసినప్పుడు కంచం మీద కొడతారు, అయితే పితృదేవతలకి పిలుపు. కాబట్టి ఒక్కొక్క శబ్దము చేత ఒక్కొక్కటి ప్రతిస్పందిస్తుంది. అందుకే మంగళకరమైనటువంటి శబ్దములు ఉండేటట్టుగా చూసుకుంటూ ఉంటారు ప్రయత్నపూర్వకంగా. అర్జునుడు వస్తున్నాడు అంటే అసలు కళ్ళు పనిచేయవు కొన్నిటి వల్ల, చెవులు పనిచేయవు కొన్నిటి వల్ల. ఇక కళ్ళు చెవులు పనిచేయకపోతే చేష్టలుడిగిపోయి అలా ఉండిపోతారు. అలా ఉండిపోయిన తర్వాత యుద్ధం చేసే శక్తి సగం పోతుంది. చాలామంది బలహీనులైన వాళ్ళైతే గుండె బద్దలై చచ్చిపోతారు. పిడుగుబాటుకు ఎలా మరణిస్తారని వేదం చెప్తుందో అలాగే ఆయన వింటినారి శబ్దానికి అలా పడిపోతారు.
అంటే అసలు అర్జునుడు అనేటటువంటి వాడు యుద్ధానికి ప్రారంభం అలా ఉంటుంది. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా, ఆయన శరీరం పొంగుతుంది. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంత పెద్ద సైన్యం కనపడుతుందో, తాను ఒక్కడే ఉన్నాడు, తన వెనక సైన్యం లేకుండా ఒక్కడే ఉన్నాడు అనుకోండి, అంత పొంగుతుంది శరీరం, అంత ఆనందపడిపోతాడట. అబ్బా ఇవాళ కదురా తగిన ఆహారం దొరికింది నాకున్న అస్త్రాలకని పొంగిపోతాడట. ఆ పొంగిపోయాడని గుర్తు ఏమిటని అడిగారు. పొంగిపోయాడని గుర్తు ఏమిటంటే ఆయన చెవులను దాటి ఈ భుజములు పైకెక్కుతాయిటి ఇలాగా, అంత పొంగుతాట ఆనందంతో. అంత ఆనందపడి యుద్ధానికి వస్తాడట. అందుకే ఉత్తర గోగ్రహణ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం జరిగింది. ఆయన యుద్ధానికి వస్తే దేవతలందరూ కూడా తమ విమానములను ఎక్కి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధన, అశ్వత్థామ, కృపాచార్యాది వీరులు ఒక పక్క, ఇతర సైన్యం ఒక్క అర్జునుడు ఒక పక్క. మ్రొక్కవోని ధైర్యంతో వచ్చేస్తున్నాడు. ఇంత గొప్ప ధైర్యంతో వస్తున్నవాడు ఒక పక్క, మిగిలిన వాళ్ళందరూ ఒక పక్క. ఏం చేస్తారు అసలు? కించిత్తైనా భయం ఉంటుందా? చూడాలని దేవతలు వచ్చారట. దేవతలు కాదు, దేవేంద్రుడు వచ్చారట. తన కొడుకు యుద్ధం కదా మరి. ఆయన వచ్చాడు. ఆయన వస్తుంటే పాండురాజు గారు అన్నాడు, అర్జునుడు నాకు కొడుకు కదూ, అసలు నా కొడుకు కదా, నీ అంశలో రమ్మని ప్రార్థన చేసిన వాడిని నేను అందుకుని నేను వస్తానన్నాడు. అంటే ఈ శరీరం పడిపోయిన తరువాత చేసిన పాపపుణ్యముల వలన ఏ స్థానాలు పొందుతారో నిర్ణయిస్తాయి. ఇవి పంచమ వేదం కదూ, అందుకని అవి నిరూపణం చేస్తాయి. పాండురాజు గారిని ఇంద్రుడు తన రథంలో ఎక్కించుకుని వచ్చాడు. ఎక్కించుకుని వస్తే దివ్యమైన వాహనం మీద ఆకాశంలో నిలబడ్డారు. ఇంద్రుడు సమున్నతమైన సింహాసనంలో కూర్చుంటే పక్కన పాండురాజు కూడా సింహాసనంలో కూర్చుని అర్జునుడి యొక్క యుద్ధం చూస్తున్నాడు. యుద్ధం చూస్తుండగా ఇంత భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభమైతే వెంటనే ద్రోణాచార్యుల వారు పాపం ఆయన శాస్త్రం చదువుకున్నవాడు, ఉన్నమాట చెప్తాడు. ఆయన వచ్చినవాడు ఫల్గునుడు కాబట్టి అంత తేలికగా జయం ఎలా కలుగుతుంది? జయం కష్టం. పైగా మన వైపు అపశకునాలు కనపడుతున్నాయి. అపశకునాలు కనపడుతున్నాయి అంటే మనమంత తేలిగ్గా విజయం సాధిస్తామని చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఒక వ్యూహాన్ని అమలు చేద్దాం. ముందు రాజు బయలుదేరుతాడు, దుర్యోధనుడు. అంటే సామ్రాజ్యం వైపు, హస్తినాపురం వైపుకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్నప్పుడు మందలన్నీ కూడా ఆయన వెంట నడిచేస్తాయి. మందలు నడుస్తాయి, రాజు నడుస్తాడు. రాజు వెంట పావు వంతు సైన్యం నడుస్తుంది. ఇప్పుడు రాజు క్షేమంగా ఉంటాడు. మందలని హస్తినాపురానికి తీసుకెళ్ళిపోతాడు. దాని వలన వచ్చిన ప్రయోజనం నెరవేరుతుంది. మనం అందరం తలకొక వైపు నిలబడి సైన్యాన్నంతటినీ సమాయింతం చేసి అడ్డుగోడగా నిలబడదాం. మనని భేదిస్తే కదా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళడం. దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఆపితే కదా మందల్ని వెనక్కి తిప్పడం. ఈలోగా మందలు సీమ దాటిపోతాయి. సీమ అన్న మాట అర్థం ఏంటంటే హద్దు అని. కాబట్టి సీమ దాటుతాడు దుర్యోధనుడు. ఈలోగా మనం అర్జునుడిని ఆపుదాం, ఆపి యుద్ధం చేద్దాం. కాబట్టి మీ అందరూ సిద్ధపడండి, ఆయన ఆపడనంత తేలిక కాదన్నాడు ద్రోణాచార్యుల వారు. అని అచ్చెరువైన విక్రమమున గలికం సమరంబు కోరి వచ్చుచురున్నవాడు బలభద్రిపు భీషణ బాహుడైన వివత్సుడు ఇంక మిన్నక వివాదము చేసిన బోవ ఈయడం పొచ్చము లేని బల్మగల బోరి కమర్పము దర్పమేర్పడన్ అన్నాడు. వచ్చినవాడు ఏదో అంత తేలిగ్గా గెలిచేద్దామని చెప్పి మనందరం సంతోషంగా నిలబడేటటువంటి వీరుడు కాడు. మట్టు పెట్టేస్తాడు. అసలు ఆ వస్తున్న కాంతి చూసారా, శబ్దం చూసారా? అందుకని జాగ్రత్త పడండి. అంత తేలిక కాదు. విజయం ఏదో చాలా తేలిగ్గా వచ్చేస్తుంది, ఒక్కడే వస్తున్నాడు అని అనుకోకండి అన్నాడు. అనేటప్పటికీ మొట్టమొదట కోపం ఎవరికి వచ్చింది అంటే కర్ణుడికి వచ్చింది. కర్ణుడు అవిధేయత కలిగిన వాడు. లోకంలో మీకు ఎంత చిన్న విభూతి ఉండనివ్వండి, ఎంత పెద్ద విభూతి ఉండనివ్వండి, దానికి పక్కన ఒక లక్షణం మాత్రం ఉండి తీరాలి. వినయం అనేటటువంటిది లేదనుకోండి, ఆయన ఎంత పెద్ద గుణ సంపద కలిగిన వాడైనా అంత బరువైన వాడు, ఆయన్ని భరించడం కష్టం. ఆ వినయం లేదనుకోండి, నా అంతవాణ్ణి నేను అని ప్రవర్తించే వ్యక్తి అయితే ఎవరికైనా కష్టంగా ఉంటుంది భరించడం. కాదు, ఇమడగలగాలి. ఎక్కడ తాను ఎలా ఉండాలో అలా ఉండడం నేర్చుకున్నవాడు, వినయంతో ఉండగలిగిన వాడు ఎవరు ఉంటాడో ఆ వినయ సంపత్తిని పెంచుకున్నవాడు ఎక్కడ ఉన్నా సరే ఆదరింపబడతాడు.
ఆయన ఆస్తి. అందుకే సమర్థత ప్రధానం కాదు, సమర్థతతో పాటు వినయం ప్రధానం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.